తెలంగాణతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సమీక్షా సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అనే విషయంపై ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించున్నారు. ఇప్పటికే ఇటు పంచాయతీ ఎలక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మొన్ననే 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. ఇటు ఇంద్రమ్మ ఇళ్లతో పాటు అదేవిధంగా రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు పోయేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలో కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. మరి మేబీ ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు పంచాయతీ శాఖలో సంబంధించి పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా చర్చించున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీకి సంబంధించి కులగణన ఏదైతే ఉందో, ఇటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కూడా ఒకవైపు దాదాపు పూర్తి కావస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ బేస్ మీద చేసుకొని రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత, ప్రకటించిన తర్వాత ఎన్నికలు కూడా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. మేబీ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిగ్నల్ అంటే గుర్తులను కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కూడా తీసుకోవాల్సింది. మరి వీటన్నిపై కూడా మరి ఒకవైపు ఇటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తేనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే దాదాపు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు కూడా తలెత్తిన పరిస్థితి, చాలా పంచాయతీలు కూడా అభివృద్ధి కూడా కుట్టుపడింది. దాంతో పాటు మరోవైపు ఇప్పటికే దాదాపు 1.5 year అవుతుంది పంచాయతీ సంబంధించి పథకాలు ముగిసి. ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు అంటే ఎంపీడీఓ, ఎంఆర్ఓ అధికారుల ప్రత్యేక అధికార పాలన కూడా కొనసాగుతుంది. దీంతో గ్రామాల్లో కూడా కొంతవరకు అభివృద్ధి కూడా కుట్టుపడింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా వీటన్నిటిపై కూడా పూర్తిగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా చర్చిస్తారు. అయితే ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్లు కూడా చాలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమందికి పనులు చేసినా కూడా బిల్స్ రాని పరిస్థితి. చాలా మంది కూడా సెక్రటరియట్ కూడా వచ్చి వెళ్తున్నారు. చాలా మంది తమ పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని కూడా ఆర్థిక శాఖ కూడా విన్నవించుకుంటారు. అయినప్పుడు కూడా చాలా మంది కూడా సొంత ఖర్చులు పెట్టుకొని మరి సర్పంచ్లు కూడా పనిచేసిన పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా ఇంకా దానికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఇతర బిల్లు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది సర్పంచ్ సంబంధించిన బిల్స్ కూడా రాక కొంతమంది సర్పంచ్లు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి మనం చూసాం గతంలో. కాబట్టి మరి చాలా వరకు కూడా అభివృద్ధి కూడా కుట్టుపడింది సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో. మరి ఇప్పటికే 1.5 year అవుతుంది సర్పంచ్ పాలన ముగిపోయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజెంట్ మాత్రం రూరల్ లో మాత్రం పంచాయతీకి సంబంధించి కూడా ప్రత్యేక అధికారులు కూడా పాలన కొనసాగుతుంది. మరి మొన్న ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కూడా గడువు కూడా ముగిసింది. మరి ప్రత్యేక అధికారులు కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు సర్పంచ్ ఎన్నికలు నిర్ణయించి కూడా సిద్ధం అవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేసింది. మరి మొన్ననే ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే ఎంపిక చేసినటువంటి మండలాలు ఏదైతే ఉన్నాయో 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి పూర్తి స్థాయిలో పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. మరి మిగతా వాటి కూడా ఈ మార్చి 31st లోపు కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇప్పటికే ఇటు గ్రామాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పట్ల కొంతవరకు వ్యతిరేకత ఉంది. కాబట్టి మరి పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగితే కొంతవరకు పాజిటివ్ రిపోర్ట్ వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటి వరకు మరి
ఈ యొక్క శాఖలు కూడా పెండింగ్ లో ఉన్న జీతాలు కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఇటు రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా ఉంది కాబట్టి మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ప్రకటించాలని కూడా ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి మరి యొక్క కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బేస్డ్ మీద ఇటు కమిషన్ ఇచ్చిన బేస్ రిపోర్ట్ మీద కూడా ఈ యొక్క రిజర్వేషన్ కూడా ఆధారపడతాయి కాబట్టి మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచాలనే డిమాండ్ ఉంది. మరి బీసీలకు సంబంధించి కూడా 40% ఇవ్వాలని డిమాండ్ వస్తుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అప్ చేసిన తర్వాత పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతుంది. మరి స్థానిక సంస్థలు ఎవరి పై చేయి నిలుస్తుందో చూడాలి. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ 5 గ్యారెంటీ అమలు చేసింది, మరోవైపు మననే 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా చేసింది కాబట్టి మరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజలకు వెళ్తే కొంతవరకు కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో అన్నిటిపై కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా దృష్టించాయి. ఎందుకంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళా 6 నుంచి 8 నెలల్లో ఇటు హైదరాబాద్ సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి ఒకటి వస్తున్నాయి. తర్వాత మార్చిలో ఇటు ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరి 8 ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఎన్నికలు జరగాల్సింది. మరి 5 సంబంధించి ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్యే సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా 2 గ్రాడ్యుయేషన్, అదేవిధంగా టీచర్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంధానం అవుతుంది వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా. మరి మొదటగా మాత్రం ఇప్పటికే గ్రామ పంచాయతీ సంబంధించి అభివృద్ధి కూడా కుట్టుపడింది కాబట్టి మరి దీనికి సంబంధించి పెండింగ్ బిల్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఇప్పటికే చాలా మంది మాజీ సర్పంచులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి చాలా మంది పెండింగ్ బిల్స్ కూడా రావాల్సి ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిపై కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు చర్చించి వీటన్నిపై నిర్ణయం తీసుకొని మరి దీనికి సంబంధించి ఫండ్ సంబంధించి కూడా ఏ రకంగా ఏర్పడేపై కూడా అధికారులు కూడా డైరెక్షన్ ఇస్తారు. మరి ఇప్పటి వరకే చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. చాలా ఊళ్ళలో కూడా రోడ్లు లేని పరిస్థితి, మున్సిపాలిటీలో కూడా సంబంధించి కానీ ఇతర శానిటైజేషన్ వర్క్స్ కూడా జరగాల్సినాయి కాబట్టి మరి దీనికి సంబంధించి బిల్స్ కూడా ఎన్నో ఏళ్ళు కూడా పెళ్లి ఉన్నాయి కాబట్టి మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొన్ని పెండింగ్లు ఉన్నటువంటి మరి వీటానికి సంబంధించి కూడా కేజీఎస్ లో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఎక్కడెక్కడ సర్పంచ్లకు సంబంధించి కూడా పెండింగ్ బిల్స్ ఎన్ని రావాలంటే కూడా పూర్తిగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకొని ఇటు సర్పంచ్ ఎన్నికలకు కూడా వెళ్లేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మరి సమీక్ష తర్వాత ప్రెస్ నోట్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఏ రకంగా మరి ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తారా లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ లో సర్పంచ్ ఎన్నికలు వెళ్తారపై కూడా పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సర్పంచ్ కి సంబంధించిన పెండింగ్ బిల్స్ కానీ అదేవిధంగా రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇతర కార్యక్రమాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా కుట్టుపడినటువంటి జరగాల్సినటువంటి పనుల విషయాల్లో కానీ ఇతరత్ర వాటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. మరి ఈ సమావేశం తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి మరి అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాంగ్రెస్ లో 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయనేటటువంటి ప్రచారం ఉంది కదా సతీష్, ఏమనుకోవాలి? ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ముందుకి వెళ్లాలనుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో స్థానిక నాయకులు మాత్రం మరికొంత సమయం వేచి చూస్తే బెటర్ అనేటటువంటి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ప్రభుత్వం త్వరగా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనుకోవాలి? తప్పకుండా శివ, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 పథకాలు ఇంప్లిమెంట్ జరిగింది. మొన్ననే ఈ నెల 26న కూడా 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ కూడా కొంతవరకు అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం రైతు రుణమాఫీ సంబంధించి కూడా చూస్తే మాత్రం దాదాపు 60% పైగా మాఫీ జరిగింది. ఇంకా చాలా మంది కూడా జరగలేదు. కొంచెం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంతమంది రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమో రైతు భరోసా సంబంధించి 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి మాత్రం మార్చి 31 లోపు వేస్తా ఉంటారు కాబట్టి మరి అందరికీ పూర్తి చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చతికిలపడిన పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వెళ్తే బాగుంటుందని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకొచ్చారు. కొంచెం సర్పంచ్ ఎన్నికలు డిలే చేయాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది కాబట్టి మరి రైతు భరోసా కూడా ఇప్పుడు వేస్తున్నారు. ఒకవైపు ఇందిరా మిల్లు, మరోవైపు రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరా ఆత్మీయ భరోసా కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు పథకం ఇంప్లిమెంటేషన్ తర్వాత అంటే పూర్తి స్థాయిలో లబ్ధిదారు ఎంపిక జరిగిన తర్వాత కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. మరి వచ్చిన తర్వాత మన రిజర్వేషన్ అంశం కూడా ఉంది. స్థానిక సంస్థల్లో సంబంధించి రిజర్వేషన్లు పెంచాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది కాబట్టి మరి బీసీలకు 42% కోటా ఇస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ చెప్పడం జరిగింది.
కాబట్టి వీటన్నిటిపై కూడా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. మరి ఇదే విషయంపై అధికారులు చర్చించిన తర్వాత మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు రూరల్ లో కూడా సీక్రెట్ సర్వే చేసినట్టు తెలుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పట్ల పబ్లిక్ ఒపీనియన్ ఏ రకంగా ఉంది, మరి కొన్ని విషయాల్లో మాత్రం అక్కడక్కడ ఈ రైతు రుణమాఫీ ఇష్యూలో కానీ రైతు భరోసా కొన్ని మాత్రం కొంచెం నెగిటివ్ జరుగుతుంది అక్కడక్కడ. కాబట్టి మరి ఇదంతా కూడా ఫుల్ఫిల్ అప్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిన తర్వాత అదేవిధంగా రైతు భరోసా ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కూడా వెళ్లే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి తీసుకొచ్చారు. మరి అన్ని ఫుల్ఫిల్ అప్ చేసిన తర్వాత చేస్తే కొంచెం సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కొంత బలంగా ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో. మరి ఈ నేపథ్యంలో మాకు దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పాజిటివ్ అంటే మాత్రం కొంతవరకు డీల్. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా కమిషన్ రిపోర్ట్ కూడా అందాలి. వచ్చిన తర్వాత రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు నిర్ణయించాలి, మరి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో నిర్ణయించాలా, మార్చి వరకు వెళ్ళాలా అనేపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.